డబుల్ ఇంజిన్ సర్కార్తో వేగవంతమైన అభివృద్ధి జరుగుతుంది అన్నారు ఎంపీ పురంధరేశ్వరి. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామంలో 50 లక్షలతో నిర్మించనున్న పబ్లిక్ హెల్త్ యూనిట్ బ్లాక్కు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 70 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల వరకు సహాయాన్ని కేంద్రం అందిస్తుంది అన్నారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. అంతేకాకుండా పోలవరం డయాఫ్రామ్ పునర్నిర్మాణానికి 12,500 కోట్లు నిధులు కేటాయించింది అన్నారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు విడుదల చేసింది అన్నారు. అనంతరం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం అభినందనీయమని పురంధరేశ్వరి తెలిపారు. వెనకడుగు వేయలేదు. అంటే నాన్నగారు ఏ రకంగా అన్ని పాత్రలు పోషించారో అదే దిశగా అడుగులు వేస్తూ సినీ రంగానికి ఆయన సేవలు అందిస్తున్నటువంటి సందర్భంలో దానికి తోడు సామాజిక సేవలో కూడా అక్కి మాధ్యమంగా వారు సేవ చేస్తున్నటువంటి నేపథ్యం వారికి పద్మభూషణ్ రావడం అనేది మనం అందరూ కూడా ఆనందించడం మాత్రమే కాదు, స్వాగతించదగ్గ విషయం. మరెన్నో ఉన్నత స్థాయిలకి ఆయన ఎదగాలని, మరింత సేవ వారు అందివ్వాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఆ భగవంతుని కూడా చర్చించడం జరిగిందండి. ట్రైన్ స్టాప్స్ కి సంబంధించి ఆల్రెడీ అశ్విని వైష్ణవ్ గారికి 2 పర్యాయాలు కలవటం జరిగింది. మళ్ళీ తిరిగి సికింద్రాబాద్ లో ఏదైతే ఈ ట్రైన్స్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉందో వారితోటి కూర్చుని కూడా మేము చర్చిస్తాము. ఆ సమయం తీసుకున్న తర్వాత మేము ఖచ్చితంగా వారిని కలిసి ఏ విధంగా ఇక్కడ ట్రైన్ స్టాపేజెస్ ఇది వరకు ఉన్నట్టు స్టాప్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తాం.